ఈరోజు మన వీడియో ఏంటంటే, భర్తకు ఆదాయం లేకపోయినా మెయింటెనెన్స్ ఇవ్వాల్సిందేనా? అంటే కోర్ట్ వారు ఏం చెప్తున్నారు సుప్రీం కోర్ట్ అనేది ఒకసారి చూద్దాం. ఇటీవల కాలంలో దంపతుల మధ్య సయోధ్య లేకపోవడం వలనో, లేక ఇతరత్ర కారణాల వలనో విడాకులకు దారితీస్తున్నాయి. ఫ్యామిలీ కోర్టుల్లో అందుకు సంబంధించిన కేసులు సంఖ్య కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఇద్దరి సమ్మతంతో విడిపోయినప్పటికీ స్త్రీకి ఎంతో కొంత భరణం ఇవ్వాల్సి ఉంటుంది. దాన్ని క్లెయిమ్ చేయవలసింది సదరు మహిళే. ఒకవేళ ఆమె క్లెయిమ్ చేసుకున్నప్పటికీ కొందరు ప్రబుద్ధులు తనకు ఆదాయం లేదని లేదా కుటుంబాన్ని చూసుకోవాల్సి ఉందంటూ భరణం ఇవ్వకుండా తప్పించుకునే ప్లాన్‌లు చేస్తుంటారు. స్ దీంతో సదరు మహిళలు ఇబ్బందులు పడుతుంటారు. అయితే అలాంటి ఎత్తుగడలకు చెక్ పెడుతూ అలహాబాద్ ధర్మాసనం సంచలన తీర్పు ఇచ్చింది. అసలేం జరిగిందంటే అలహాబాద్‌కు చెందిన ఓ జంటకు 2015లో వివాహం అయ్యింది. అదనపు కట్నం డిమాండ్ చేస్తున్నారని సదరు మహిళ అత్తామామలపై ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేసింది. ఆ తర్వాత ఆమె 2016 నుంచి తన యొక్క తల్లిదండ్రులతోనే జీవిస్తుంది. అయితే ఫ్యామిలీ కోర్ట్ ఆమెకు నెలకు రూ. 2000 భరణం ఇవ్వాలని తీర్పు ఇచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ సదరు వ్యక్తి హైకోర్టును ఆశ్రయించాడు. తనకు ఆదాయం లేదని, తన తల్లిదండ్రులను, అక్కాచెల్లెలను చూసుకోవాల్సి ఉండడంతో తాను భరణం చెల్లించలేనంటూ పిటిషన్ వేశాడు. అంతేకాదు తన భార్య టీచింగ్ ద్వారా నెలకు రూ. 10,000 సంపాదిస్తున్నారని, కాబట్టి తాను ఇవ్వలేనని పిటిషన్‌లో పేర్కొన్నాడు. అయితే ధర్మాసనం ఆదాయం లేకపోయినా లేదా ఉద్యోగం లేకపోయినా రోజు కూలీగా రూ. 300 నుంచి 400 వరకు సంపాదించానంటూ ఆ వ్యక్తికి ముట్టుకాయలు వేసింది. ఉద్యోగం ఉన్నా లేకపోయినా విడిపోయిన భార్యకు మెయింటెనెన్స్ చెల్లించాల్సిందేనని పేర్కొంది అలహాబాద్ ధర్మాసనం. ఆ వ్యక్తి పిటిషన్‌ను జస్టిస్ రేణు అగర్వాల్ సారథ్యంలోని అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ తోసిపుచ్చింది. సదరు వ్యక్తి ఆయన భార్యకు చెల్లించాల్సిన మొత్తం భరణం రికవరీ బాధ్యతలు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్ జడ్జిని ఆదేశించారు జస్టిస్ రేణు అగర్వాల్. అలాగే సదరు వ్యక్తి తన భార్య ఉద్యోగం చేస్తుందనేందుకు ఆధారాలు సమర్పించడంలో కూడా విఫలమయ్యారని హైకోర్టు పేర్కొంది. అదీగాక ఆ వ్యక్తి ఆరోగ్యంగానే ఉన్నందున కార్మికుడిగా పనిచేసైనా భార్యకు భరణం ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. కాగా ఫ్యామిలీ కోర్ట్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సదరు వ్యక్తి గత ఏడాది ఫిబ్రవరి 21న రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే సీఆర్‌పీసీ 1973 సెక్షన్ 125 కింద భార్యకు భరణం చెల్లించాలని ఫ్యామిలీ కోర్ట్ ఆదేశించడం జరిగింది. ఇలాంటి సమస్యలనే ఫేస్ చేస్తుంటే భయపడొద్దు. ధైర్యంగా మహిళలకు అనుకూలమైన చట్టాల గురించి సవివరంగా తెలుసుకుని కోర్టులో పోరాడండి. అదే సమయంలో మహిళలు కూడా తమ వైవాహిక బంధాన్ని చిన్న చిన్న విషయాలకు తెంచుకునే యత్నం చేయకుండా పెద్దలతో సయోధ్య చేసుకునేలా ప్రయత్నించి వివాహ వ్యవస్థను కాపాడుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్. ఓకే. ఇంకా ఈ మెయింటెనెన్స్‌కి సంబంధించి మరిన్ని వివరాలు కావాలంటే గనక మీరు మా యొక్క ఛానల్ యొక్క ఈమెయిల్ ఐడీ punnaacademyoflaw@gmail.com ద్వారా సంప్రదించండి. మగవారైనా, ఆడవారైనా. మగవారు మీరు మెయింటెనెన్స్ ఇవ్వకుండా ఉండేందుకు మేము మిమ్మల్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తాము. అలాగని భార్యకు మెయింటెనెన్స్ రాకుండా, మెయింటెనెన్స్ ఇవ్వకుండా మీకు అనుకూలమైన సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు కూడా ఉన్నాయి. ఓకే. దయచేసి భర్తలెవరూ కూడా భయపడవద్దు. భార్యకు భర్తకు ఆదాయం లేకపోయినా మెయింటెనెన్స్ ఇవ్వాల్సిందేనా అనే దానికి సుప్రీంకోర్టు మంచి జడ్జిమెంట్లు ఇవ్వడం జరిగింది. దీంట్లో సుశీల్ కుమార్ వర్సెస్ సంజనీ దాస్ కేసులో కరెక్ట్ గైడ్‌లైన్స్ ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు ఆ జడ్జిమెంట్‌ని పరిశీలించినట్టయితే గనక మీ యొక్క డౌట్స్ అన్నీ క్లారిఫై అవుతాయి. ఇక మీరు మరిన్ని డౌట్ల కోసం మా యొక్క ఛానల్ యొక్క ఈమెయిల్ ద్వారా మమ్మల్ని సంప్రదించండి. మీ యొక్క వాట్సాప్ నంబర్ ఇస్తే మేమే మీకు కాల్ చేసి మీకు మంచి గైడ్‌లైన్స్ ఇవ్వడం జరుగుతుంది. థాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్.